అందరికీ నమస్తే అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ముఖ్యంగా ఈరోజు మేము మీడియా ముందుకు రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మేము ఈరోజు చాలా గర్వపడుతున్నాం. ఎందుకోసం అంటే మా ఆదోని వాసి కూడా మా ఆదోనిలో కూడా ఒక హీరో ఉన్నాడు. ఆ హీరో నటించిన చిత్రం వీర్రాజు అనేది నిన్నటి రోజు ద్వారకా థియేటర్లో రిలీజ్ అవ్వడం జరిగింది. సినిమా అనేది నేను పోయి చూశాను. సినిమా ఏ రకంగా ఉందంటే హైలైట్. సినిమా అనేది ఇది ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ తీశాడన్నట్టు మీకు అనిపిస్తుంది. సినిమా ఎక్స్ట్రాడినరీగా ఉంది. కానీ ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్న ప్రతి విషయం ఏంటంటే మా ఆదోని బిడ్డ మాకు సినిమా తీశారంటే మా ఆదోని ప్రజలు ఎలా ఉండాలి. ఆ రోజుకి 4 ఆటలు ఆడతాయి. ఆ 4 ఆటలు అనేది హౌస్ఫుల్ కలెక్షన్స్తో బోర్డు అనేది ఉండాలా. ఫస్ట్ షో 11 గంటలకు పోతే హౌస్ఫుల్ ఉండాలా, 2 గంటలకు పోతే హౌస్ఫుల్ ఉండాలా, సాయంత్రం 6 గంటలకు పోతే హౌస్ఫుల్ ఉండాలా, రాత్రి మరి 9 గంటలకు పోతే హౌస్ఫుల్ ఉండాలా. ఆన్లైన్లో బుకింగ్ అనేది చేసుకొని ఉండాలి. ఎందుకంటే మనం ఆదోని వాసికి మనం ఇచ్చే సపోర్ట్ అది. మన ఆదోనిలో కూడా ఎంతో మంది కళాకారులు ఉన్నారు. మనం ఇలాంటి కళాకారులకు మనం ఎంకరేజ్ చేస్తే మరి ఎంతో మంది కళాకారులకు వాళ్ళు కూడా సపోర్ట్ ఇస్తారు. మనము ఇప్పుడు సపోర్ట్ చేయకోకున్నట్లా ఏదోలే మనము సరే హీరో అంట ఆదోని వాసి అంట సినిమా తీసినాడంట సరే ఫ్రీ ఉంటే పైరసీలో దాంట్లో చూద్దామని కాకోకున్నట్లా ప్రతి ఒక్కరు సినిమా థియేటర్కి వెళ్ళి మీ ఫ్యామిలీతోనే చూడాలి. ఎందుకంటే మనము ఎక్కడైనా క్రికెట్ ఆడతామంటే వాళ్ళకి ఎంకరేజ్ కోసం ఎంతో మంది వేల మంది మున్సిపల్ గ్రౌండ్లో కూర్చుంటారు. సర్కాస్ పడిందంటే ఫ్యామిలీతో టైం తీసి మరి ఫ్యామిలీతో పోయి మళ్ళీ మనము వీక్షిస్తాము. అలాంటిది మన ఆదోని వాసి ఒక సినిమా తీసి డైరెక్టర్ అయి తీసి మరి మా ముందు ప్రదర్శింపబడుతున్నారంటే మనం ఏ రకంగా ఉండాలి. కాబట్టి ఇది చిన్నగా గుర్తించి సినిమా తీయాలనే ఒక ఆంక్షతో నేను తీయాలనే ఒక ఆక్షతో ఆయన ఏం చేశాడు, ఆదోని వదిలిపెట్టి హైదరాబాద్కి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని దూరం ఉండి ఆయన సక్సెస్ అయ్యి సాధించాడు. ప్లస్ మరొక విషయం ఏంటంటే ఈయనని నమ్మి ఒక తెలంగాణ వాసి ప్రొడ్యూసర్ వాళ్ళు ఖర్చు పెట్టారు. ఈ కాలంలో జల్లి పక్కన ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టాలన్నా ఎవరి మీద పెట్టాలన్నా కానీ 10 సార్లు ఆలోచిస్తారు. అలాంటిది మా ఆదోని బిడ్డకి ఆదోని వాసి అయినటువంటి మా హీరో గారికి ఇంత సినిమా బడ్జెట్ పెట్టినారంటే వాళ్ళకు కూడా మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మేడం. మీరు ఎందుకంటే యూ స్టార్స్కి ఎంకరేజ్ చేసినారు కాబట్టి ఇలాంటి యూ స్టార్స్ని ఎంతో మందిని మీరు ఎంకరేజ్ చేయాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. వాళ్ళు పెట్టిన ప్రతి ఒక్క రూపాయికి ప్రతి ఒక్క రూపాయికి హైయెస్ట్ కలెక్షన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే అది కర్నూలు డిస్టిక్ ఆదోని నుంచే ఉండాల. ఎందుకోసం అంటే ఆదోని వాసి కాబట్టి ఆదోని సత్తా ఏందనేది మనం ప్రతిదీ చూపించాల. ముఖ్యంగా మరొక విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు ఈ అన్ని పార్టీకి చెందిన రాజకీయ నాయకులు అందరూ ఆయనకి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఆల్ ది బెస్ట్ ఒకటే కాదు సార్, మళ్ళీ మీరు కూడా మేము ఏమనుకుంటున్నామంటే మీరు కూడా మీ ఫ్యామిలీస్తో ప్రతి ఒక్కరితో కూడా ఈ సినిమా వీక్షించాలి. చూస్తేనే అప్పుడు మీరు నిజమైన మా హీరోకి మీరు ఆదోని వాసికి మీరు ఆల్ ది బెస్ట్ చెప్పినట్ల. కాబట్టి నేను ఆదోనిలో ఉన్న 42 వాళ్ళ కౌన్సిల్లో కూడా నేను సార్ ఈ టాపిక్కి మీకు సంబంధం లేదు, కాకపోతే నేను మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. మా ఆదోని వాసి కాబట్టి మీలో కూడా వాటిలో ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు. సో ఈ ఒక 2 రోజులు ఈ ఆదోని వీర్రాజు సినిమా గురించి మాట్లాడితే కూడా బాగుంటుంది. ఈ సినిమా గురించి మాట్లాడి హైయెస్ట్ కలెక్షన్ ఆదోని నుంచి రావాలనేది మా ఆశ. ఎందుకంటే మనము అగ్ర హీరోలు ఉంటారు. నేను కూడా బాలకృష్ణ ఫ్యాన్. నేను సినిమా రిలీజ్ అవుతుందంటే ఒకరోజు ముందే పోయి నేను థియేటర్ కాడ నిలబడతాను. అలాంటిది ఇప్పుడు మా ఆదోని వాసి హీరో అవుతున్నారంటే మనం ఎట్లుండాలనేది కొద్దిగా మనం క్వశ్చన్ మార్క్ వేసుకుంటే బాగుంటుంది. మరొక విషయం ఏంటంటే నేను మీకే ఆర్డర్ చేయటం లేదు. ఒక ఆదోని వాసి వచ్చినాడు కాబట్టి ఎంతో మంది కళాకారులు ఉన్నారు. ఈయన సక్సెస్ అయితే ఈ మా లాంటి ఇంకా వేరే వాళ్ళ కార్యకర్తలు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకు కూడా క్యారెక్టర్స్ కానీ డాన్స్ మాస్టర్స్ కానీ చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఇలాంటి వాళ్ళు ముందుకెళ్తే సినిమా పరిశ్రమలో ముందుకెళ్తే మరో ఎంతో మంది కళాకారులు ఉంటారు. వాళ్ళకి ఛాన్స్ వస్తుంది అనేది మా ఆశ. ఎందుకంటే ఇప్పుడు ఆదోనిలో చాలా వరకు టాలెంట్ ఉన్నారు, కాకపోతే సపోర్ట్ లేక వెనుకపడుతున్నారు. కాబట్టి మా హీరోకి ఒక ఆదోని వాసికి ఆయన టాలెంట్ గుర్తించి ఒక ప్రొడ్యూసర్ ముందుకు వచ్చారు. అలాగే మన ఆదోనిలో కూడా ఒక ప్రొడ్యూసర్ ఉన్నారు, విశ్వప్రసాద్ గారు. ఆయన కూడా మంచి ప్రొడ్యూసరు. విశ్వప్రసాద్ గారు కూడా ఈయనతో మరీ ఎన్ని సినిమాలు తీయాలని, ఎందుకంటే ఆదోని ప్రొడ్యూసర్ ఆదోని డైరెక్టర్ కమ్ హీరో ఉన్నారు కాబట్టి మీరు ఈయనతో కూడా ఎన్నో సినిమాలు తీయాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను సార్. ఇది మరొక ముఖ్య విషయం ఏంటంటే మన ఆదోనిలో ఒక్కటే కాదు, చుట్టుపక్కన ఉన్న
పల్లెటూర్ల నుంచి కూడా తండోపతండాలుగా ఆదోనికి వచ్చి సినిమా వీక్షించాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. దీంట్లో ప్రతి ఒక్క ప్రాధాన్యత ఉంటే, ఎందుకంటే కేవలం ఒక చేతితో చప్పట్లు రావండి, రెండు చేతులతో కొట్టుకుంటేనే మనకి చప్పట్ల సౌండ్ అనేది వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆయన్ని సక్సెస్ కోసము ప్రతి ఒక్కరు ఆదోని వాళ్ళు చూసి ఎందుకంటే రోజు హౌస్ఫుల్ బోర్డ్ అనేది పడాల. ఎందుకంటే ప్రతి ఒక్క చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆలోచించాలి, ఆదోనిలో ఎంత వరకు సపోర్ట్ చేస్తున్నారు ఆదోని వాసులకి, ఆదోనిలో నేను ఎందుకన్నా పుట్టలేదని చెప్పి కొంతమంది అనుకునేటట్లు మనం చేయాలా అనేది నా కోరిక. కాబట్టి ప్రతి ఒక్కరు మా యువ కిషోరం ఎవరైతే ఉన్నారో, హీరో ఉన్నారో, వాళ్ళకి వీర్రాజు వాళ్ళకి మా మద్దతు, మా సపోర్టు ఇద్దాం. ఈ 2 రోజులు మీ ఫ్యామిలీతో సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా వీక్షిస్తారని చెప్పి ప్రతి ఒక్క ఆదోనిలో ద్వారకా స్క్రీన్ నెంబర్ 1లో సినిమా ప్రదర్శింపబడుతుంది. డైలీ 4 షోలు ఉంటాయి. 11 గంటలకు ఒకటి, 2 గంటలకు ఒకటి, 6 గంటలకు ఒకటి, 9 గంటలకు ఒకటి. దయవుంచి ఆన్లైన్లో ఉన్నాయి. ప్లస్ సినిమా థియేటర్స్ కూడా అర్లీ హాఫ్ అన్ అవర్ బిఫోరే టికెట్స్ ఇస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఏదైతే ఉన్నారో, హాలిడేస్ కూడా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు మీరు మీ ఫ్యామిలీతో సినిమా వీర్రాజు సినిమా 1991 వీక్షిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. మరొక విషయం ఏంటంటే, మమ్మల్ని మా ఆదోని హీరో అయినటువంటి వీర్రాజు గారిని నమ్మి ఎంతో పెట్టుబడి పెట్టిన ప్రొడ్యూసర్కి హైయెస్ట్ కలెక్షన్ మా ఆదోని నుంచే రావాల అని నా కోరిక అండి. అది నేను ఇంకోటి ఏంటంటే, వీర్రాజు 1991 టీం అయినటువంటి ప్రతి ఒక్కరికి మా గుడ్ మార్నింగ్ టీం తరఫున ఆల్ ది బెస్ట్. నా పేరు ఖాజా ఆదోని. ప్లీజ్ వాచ్ ద ఛానల్ ప్లే న్యూస్. తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని. మన అందరికీ తెలుసు, ఆరోగ్యమే మహాభాగ్యం అని. అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం, లైక్ వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి. మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా. అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం. దాదాపు 3.5 ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్, న్యాచురల్, హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు 500కు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్, చెక్క గానుగ నూనె, ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్, బ్రౌన్ రైస్, ఆర్గానిక్ వైట్ రైస్, డయాబెటిక్ ఫ్రీ రైస్, ఆర్గానిక్ జాగ్రీ, ఆర్గానిక్ బ్రౌన్ షుగర్, హిమాలయన్ పింక్ సాల్ట్, ఆర్గానిక్ గీ, ఆర్గానిక్ హనీ, కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్, క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్, వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్, హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్, మట్టి కుకింగ్ ఐటమ్స్, 25+ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా. సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ. అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే. వై? బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్. అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే, అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము. అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను. ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్. ఆర్కే డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు: ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.